ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఇంతకుముందు మొత్తం టీడీపీలోనే వైసీపీలో ఉంటారు. మరి వైసీపీలో నుంచి ఎన్నికలకు ముందు మాత్రమే టీడీపీలోకి వచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు ఈ విషయాన్ని తీస్తున్నారు? మరి ఇంతకు ముందుకు ఎందుకు మాట్లాడలేదు? దీని గురించి ఏం చెప్తారు? మీరు మాట్లాడండి మన టీడీపీ నుంచి. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మస్తాన్ రావు గారికి, ఇతర సభ్యులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఢిల్లీ లిక్కర్ స్కాము ఈరోజు భారతదేశాన్ని కూడా కుదిపేస్తున్నటువంటి సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు ఆల్రెడీ ఎవరైతే శ్రీకృష్ణదేవరాయలు గారు పార్లమెంట్ సాక్షిగా దీనికి సంబంధించి ఒక కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి ఈడీ దర్యాప్తు కోసంగా రిక్వెస్ట్ చేశాం. ఢిల్లీ స్కామ్ ఎంత దాదాపు ఒక 100 CR జరిగినట్టుంది. తర్వాత ఈరోజు మనం చూసినట్లయితే ఇటు తమిళనాడులో కానివ్వండి, ఛత్తీస్గఢ్లో కానివ్వండి ఆల్రెడీ స్కామ్ జరిగింది. దాన్ని మించిన స్కామ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిందని చెప్పేసి మా మేజర్గా మేము ఏదైతే రివ్యూ చేస్తా ఉన్నాం వాటి ద్వారా ఇదంతా కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాపర్గా లిక్కర్ పాలసీ మొత్తాన్ని కూడా మేమంతా కూడా రివైజ్ చేసి ఒక లిక్కర్ పాలసీని ప్రజలకు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా, మద్యం వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఒక క్వాలిటీ మద్యాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సప్లై చేస్తూ ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో ఎన్నో కీలకమైనటువంటి విషయాలు ఈరోజు బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ముందుగా దీనికి వెళ్ళేదానికంటే కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడం కోసం 2019లో ఏదైతే ఆయన మేనిఫెస్టో సందర్భంగా ఎన్నికల నేను పూర్తిగా సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే మళ్ళీ వచ్చేసి మిమ్మల్ని ఓట్లు అడుగుతాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం అమ్మకుండా నేను చేసే బాధ్యత నాది, మద్యపాన నిషేధం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తా అన్నాడు. అది పూర్తిగా రద్దు చేసిన తర్వాతే నేను మళ్ళీ వచ్చేసి మిమ్మల్ని ఓట్లు అడుగుతా అని చెప్పేసి మాట తప్పి మడం తిప్పినటువంటి వ్యక్తి మళ్ళీ 2024లో పోటీ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూసినట్లయితే మద్యాన్ని అడ్డం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నడిపినటువంటి పరిస్థితి. ఆ రోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక లీటర్ మద్యం తయారీకి వీళ్ళు తయారు చేసిన డిస్టిలరీస్ కొత్తగా కనిపెట్టిన ఏవైతే డిస్టిలరీస్ వీళ్ళు రిజిస్టర్ చేశారో వాటి ద్వారా 26 కొత్త డిస్టిలరీస్ వాళ్ళే రిజిస్టర్ చేసుకొని దాని ద్వారా ఏంటంటే కేవలం 20 రూపాయలు ఒక లీటర్ తయారీకి 20 రూపాయలు. అంటే జస్ట్ ఏముంటుంది దీంట్లో అంటే స్పిరిట్, కలరు ప్లస్ ఫ్లేవరు ఇవే యాడ్ చేసేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళకు నచ్చిన విధంగా అంటే వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్, వీళ్ళే డిస్ట్రిబ్యూషను అండ్ వీళ్ళే సెల్లింగ్. అంటే ఇక్కడ ఎవరు కూడా ఏ థర్డ్ పార్టీ కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి లేకుండా వీళ్ళు చేసినటువంటి దీంట్లో వాళ్ళు ఆ రోజు స్వయాన ఏం చెప్పారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్ డే యావరేజ్గా అంటే వైసీపీ గవర్నమెంట్ చెప్పింది కూడా కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఆ రోజు ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్ డే దాదాపు 80 లక్షల నుంచి 1 కోటి మంది వరకు మద్యం తాగుతూ ఉన్నారు. అంటే పర్ హెడ్ మనం చూసుకున్నట్లయితే 200 రూపాయలు వేసుకున్నా దాని ప్రకారంగా మనం క్యాలిక్యులేషన్ చేసుకున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమాత్రం స్కామ్ జరిగింది, ఎంత డబ్బు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఖజానాకి వెళ్ళింది, అదేవిధంగా ఎంత డబ్బు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళింది, ఎంత డబ్బు ఈరోజు దేశాలను మన వీళ్ళు బయటికి తరలించారనే విషయాన్ని కూడా విత్ ప్రూఫ్స్తో సహా నిన్న మన లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మాట్లాడడం జరిగింది. మీరు అడిగారు, ఒక ప్రశ్న అడిగారు. ఏమడిగారంటే ఆయన గతంలో వైసీపీలో ఉన్నాడు కదా, ఆ టైంలో ఎందుకు మాట్లాడలేదు, ఈ టైంలో ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఆ రోజు ఆయన గొంతు నొక్కారు, ఆయన మాట్లాడే అవకాశాలు లేకుండా పోయాయి. ఆ రోజు ఆయన వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడలేనటువంటి పరిస్థితి. వాళ్ళు ఎవరు కూడా బయటకు వచ్చేసి ఇది తప్పు, ఇది అన్యాయం, ఇది చేయకూడదు అని చెప్పేసి మాట్లాడలేనటువంటి పరిస్థితిలో వీళ్ళందరూ కూడా బిక్కుమంటూ ఎంతో మంది బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అంటే సాక్షాత్తు విజయసాయి రెడ్డి గారే బయటకు వచ్చేసి తన ఎంపీ పదవికి రాజీనామా చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే మద్యం స్కామ్ చాలా ఎక్కువ జరిగిందని చెప్పేసి స్వయాన ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడంటే మనం ఒకసారి అది కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా గుర్తు చేస్తా ఉన్నాం. అయితే మేము ఏదైతే లావు శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్తా ఉన్నారో లావు శ్రీకృష్ణదేవరాయలు గారు దీని మీద ఈడీ దర్యాప్తు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాన్ని ఉద్దేశించి ఆల్రెడీ అమిత్ షా గారు ఈయన్ని పిలిచి మాట్లాడడం జరిగింది. అమిత్ షా గారు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి దాని మీద ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో ఏదైతే
ప్రభుత్వం కానీ అదేవిధంగా ఈడీ కానీ దానికి తగ్గట్టుగానే దర్యాప్తు చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో, ఎవరు ఇప్పుడు ఏం చెప్తున్నా 18,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి వెళ్ళాయి, అదేవిధంగా 4,000 కోట్ల రూపాయలని ఈరోజు దేశాన్ని తరలిచ్చారంటే అది మనీ లాండరింగ్. ఈ మనీ లాండరింగ్ సంబంధించి కూడా ఈడీ ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతుంది, దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందని అయితే మేము ఆశాభాగం వ్యక్తం చేస్తా ఉన్నాం. అయితే ఈరోజు వైసీపీలో ఉండే వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఈ జగన్మోహన్ రెడ్డి పక్షాన్ని చేరి ఎవరైతే అవినీతి పరుడు పక్షాన్ని నుండి కూడా ఈరోజు ఒక్కొక్కరు గుండె నొప్పి వచ్చిందని, లేకపోతే చెయ్యి ఎరిగిందని, లేకపోతే జైల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి వీళ్ళందరూ కూడా, ఎందుకంటే గతంలో వైసీపీలో జరిగినటువంటి అన్యాయాల్లో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఈరోజు వాళ్ళ మెడకి ఎక్కడ ఈ ఉచ్చు బిగుసుకుంటుందనే ఒక భయంతో ఈరోజు వీళ్ళందరూ కూడా భయపడుతూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డికి కానీ వైసీపీ పార్టీకి కానీ నీతి నిజాయితీ నియమాలు అనేవి లేవు. ఎందుకంటే విభజన శ్రామిక రైతు పార్టీ అనేది ఒక ఆర్థిక ఉగ్రవాది నుంచి ఆయన సొంత ప్రయోజనాల కోసం, ఆయన సొంతంగా కేసుల్లోంచి తప్పించుకోవడం కోసం, ఆయన అధికారం చేపట్టడం కోసం కొన్ని వేల లక్షల మంది కార్యకర్తల్ని ఆయన నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా ఈరోజు జైలు పాలు చేస్తున్నాడన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.